అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతిరోజు ఆడవారు ఉదయం నిద్రలేవగానే ఈ 3 పనులను చేయండి. ఈ 3 పనులు ప్రతిరోజు ఆడవాళ్లు చేయడం వల్ల ఇంట్లో కనక వర్షం కురుస్తోంది. తప్పకుండా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరనివాసం చేస్తోంది. ప్రతి ఒక్కరికి కూడా లక్ష్మీదేవి ఇంట్లో స్థిరనివాసం చేయాలి అని కోరుకుంటూ ఉంటాం. అమ్మవారి అనుగ్రహం అనేది కలగాలి అని మనం భావిస్తూ ఉంటాము. ఎందుకంటే లక్ష్మీదేవి ధనానికి అధిపతి. లక్ష్మీదేవి క్షీరసాగర మథనం జరిగిన తరువాత అమ్మవారు పాలసముద్రం నుండి అమృతం, ఆహారం, కల్పవృక్షాలతో జన్మించారు. లక్ష్మీదేవి జన్మించిన తర్వాత దేవతలు తాము పోగొట్టుకున్నటువంటి సంపదను తిరిగి మళ్లీ పొందారు. అందువల్ల లక్ష్మీదేవి ధనానికి అధిపతిగా ఉండేది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం ఎవరికైతే కలుగుతుందో అలాంటి వారికి ధనానికి లోటు అనేది ఉండదు. అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కోసమే ప్రతి ఒక్కరం కూడా పూజలు చేస్తూ ఉంటాము. అమ్మవారిని అనుగ్రహించమని, అమ్మవారి అనుగ్రహం కావాలి అని కోరుకుంటూ ఉంటాము. మరి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగాలి అంటే ప్రతినిత్యం ఉదయం నిద్రలేవగానే ప్రతి ఆడవారు కూడా ఈ 3 పనులు తప్పకుండా చేయండి. ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుంది. అమ్మవారు మనల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. మన యొక్క సంపద పెరుగుతూ వస్తుంది. ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు. అమ్మవారు ఎలాంటి ప్రదేశంలో నివసిస్తారో కూడా మనం తెలుసుకుందాం. అయితే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా కలగడానికి ఈ 3 పనులు ప్రతి ఉదయం కూడా చేయాలి. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటే అక్కడ సిరిసంపద. అంతేకాదు అమ్మవారి అనుగ్రహముంటే అలాంటి ఇంట్లో దాంపత్య జీవితంలో గొడవలు కూడా ఉండవు. లక్ష్మీదేవి ఎక్కడ తాండవిస్తే అక్కడ సిరుల వర్షం కురుస్తోంది. లక్ష్మీదేవి నివాస స్థానాలు 96. లక్ష్మీదేవి నివాస స్థానాలలో ఏ ఒక్కటి మనం పూజించిన, ఏ నియమాలు పాటించిన ఖచ్చితంగా అమ్మవారు కూడా మన ఇంట్లోకి వచ్చి స్థిరంగా తిష్టవేసుకుని కూర్చుని నివాసిస్తూ ఆనంద తాండవాన్ని చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే ఎక్కడో ఉండదు. ప్రతి స్త్రీలోనూ లక్ష్మీదేవి ఉంటుంది. స్త్రీలను లక్ష్మీదేవితో సమానంగా భావించే ఆచారం అనేది మనకు పూర్వకాలం నుండి ఉంది. స్త్రీ ఎక్కడైతే గౌరవింపబడుతుందో, పూజింపబడుతుందో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుంది. లక్ష్మీదేవి రంగు, రుచి, సువాసనలో ఉంటుంది. అయితే లక్ష్మీదేవి నీటిలో ఉంటుంది. గోమతి చక్రాలు, తామరపూలు, తామర గింజలు, ఎర్రని పుష్పాలు, అక్షతలు ఇలాంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి ఉంటుంది. అవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటివి. ఆవు ప్రస్థానం అలానే నియమం నిష్ఠతో ఉండే బ్రాహ్మణులు, అలానే వేద పండితులు, పురోహితులచే లక్ష్మీదేవి ఉంటుంది. అలాంటి వారిచేత పూజింపబడిన లక్ష్మీదేవి కూడా ఆనందంగా ఇంట్లో స్థిరనివాసం చేస్తోంది. ఇక ఎక్కడైతే పెద్దలను గౌరవించరో, ఎక్కడైతే ఆడవారిని అవమానిస్తారో, పదే పదే తిడుతూ, కొడుతూ, అవమానిస్తూ, ఏడిపిస్తారో, కారణం లేకుండా గొడవలు సృష్టిస్తూ ఆడవారికి మనశ్శాంతి లేకుండా చేస్తారో, లేదా అసంతృప్తిగా జీవించేలా చేస్తారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి అసలు ఉండదు. కాబట్టి ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. లక్ష్మీదేవి ఇంట్లో ఎప్పుడు ఆనంద తాండవం చేయాలి అంటే స్త్రీని దైవంలాగా పూజించాలి. దైవంతో సమానంగా భావించాలి. అనవసరంగా ఎప్పుడూ ఆడవారిని బాధ పెట్టకూడదు. అసంతృప్తి జీవితాన్ని గడపనివ్వకుండా వారు సంతోషంగా, సంతృప్తిగా జీవించేలాగా చూసుకోవాలి. ఆడవారు కన్నీరు పెట్టిన ఆడవారు రాత్రి అన్నపై అలిగి అలానే అన్నం తినకుండా నిద్రించిన అలాంటి చోటు కూడా లక్ష్మీదేవి ఉండదు. అయితే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలంటే ఆనవారు ప్రతినిధ్యమో కూడా మర్చిపోకుండా ఈ పనులను చేయాలి. ఆడవారు చేసే కొన్ని పనులపైన లక్ష్మీదేవి యొక్క అంటే అనుగ్రహం కలిగేది, కలగకపోయేది కూడా అంటే ఆధారపడి ఉంటుంది. మనం ఎలాంటి పనులు చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతినిత్యం కూడా సూర్యోదయానికంటే ముందే నిద్రలేవాలి. ఇలా నిద్రలేవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంతేకాదు లక్ష్మీదేవికి ఎప్పుడు కూడా వాకిట్లో ముగ్గు ఉంటే చాలా ఇష్టం. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచాక ముందుగా మన 2 అరచేతులను చూసుకోవాలి. ప్రతి నిత్యం ఉదయం నిద్రలేవగానే మన 2 అరచేతులను చూసుకోవాలి. మన 2 అరచేతుల్లో ఉండే రేఖలను చూసుకోవాలి. అవి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, విష్ణుమూర్తి, త్రిమూర్తులు కొలువై ఉంటారు. అందులోనే బ్రహ్మదేవుడు, లక్ష్మీదేవి,
సరస్వతీదేవి పార్వతీదేవిని సృష్టించారు. కాబట్టి ప్రతినిత్యం ఉదయం లేవగానే మన 2 అరచేతులని చూడాలి. అలా చూసి ఖానికి తుడుచుకోవాలి. ఇలానే ప్రతి నిత్యము కూడా చేస్తే మన కష్టాలు తొలగిపోతాయి. లక్ష్మీదేవి పార్వతీదేవి అలానే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతోంది. ఇక అంతేకాదు, ఎట్టి పరిస్థితుల్లో ఉదయం నిద్రలేవగానే క్రూరమృగాల జంతువుల ఫోటోస్ని చూడకూడదు. ఈ జంతువుల ఫోటోని కాని క్రూరమృగాల ఫోటోస్ని కాని చూస్తే దరిద్రం అంటుకుంటుంది. ఇవి చాలా భయంకరమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని చూడకూడదు. చాలా మంది బెడ్రూంలో ఎట్టి పరిస్థితుల్లో క్రూరమృగాల జంతువుల ఫోటోస్ని పెట్టుకోకూడదు. అది చాలా నెగటివ్ ఎనర్జీని కలిగింపచేస్తోంది. తద్వారా ఇంట్లో గొడవలు అనేవి వస్తాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో కూడదని అధికంగా ఉంటాయి. కాబట్టి బెడ్రూంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రూరమృగాల ఫోటోస్ని జంతువుల ఫోటోస్ని అస్సలు పెట్టుకోకూడదు. ఇక అదే విధంగా మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అన్న, ఇంట్లో కనక వర్షం కురవాలి అన్న ప్రతినిత్యం ఆడవారు ఉదయం నిద్రలేచాక ముందు ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత వంటగది గ్యాస్ స్టవ్ శుభ్రం చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ శుభ్రం చేశాక బ్రష్ చేసుకుని తర్వాత గ్యాస్ పైన పాలని పెట్టాలి. పాలు పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఆ తర్వాత మిగతా పనులు వంటలు పూర్తి చేసుకోవాలి. ఇలా ప్రతి నిత్యం కూడా ఉదయం నిద్రలేచి అరచేతులు చూసుకొని, ఇంట్లో పని మనుషులు ఎంతమంది ఉన్నా సరే ఇంటి యజమానులు ముఖ్యంగా చేయవలసిన పని ఇది. ఇలా ఇంటి యజమానులు ప్రతినిత్యం కూడా గ్యాస్ స్టవ్ శుభ్రం చేసి పాలను పెట్టడం కాని, తర్వాత నిద్రలేచిన వెంటనే 2 అరచేతులను చూసుకోవడం కాని, వాకిట్లో ముగ్గులు పెట్టడం కాని చేస్తే లక్ష్మీదేవి అక్కడ స్థిరనివాసం చేస్తోంది. ఇక చాలామంది నిద్రలేచాక బ్రష్ కూడా చేయకుండా వంటలు చేస్తుంటారు. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. మనకు ఎప్పుడైనా సమయం లేకపోయినా, స్నానం చేసి వంట చేయకపోయినా పర్వాలేదు, కాని పాచినోటితో మాత్రం వంటగదిలోకి వెళ్లకూడదు అని శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి. అందుకే పాచినోటితో వంటగదిలోకి వెళ్లకుండా పళ్లను శుభ్రం చేసుకుని తర్వాత వంట పనులను పూర్తి చేయాలి. దానికంటే ముందుగా మనం పాలను స్టవ్ పైన పెట్టాలి. ఇలానే ప్రతి నిత్యము చేస్తూ ఉంటే లక్ష్మీదేవి కటాక్షం సులువుగా లభిస్తుంది. అయితే అమ్మవారు ఎప్పుడైనా సరే శుక్రవారం, మంగళవారం రోజుల్లో ఎర్రని పుష్పాలతో పూజిస్తే సంతోషిస్తారు. లక్ష్మీదేవికి తామర పువ్వులు ఉన్న, తామరగింజలు ఉన్న, గవ్వలు ఉన్న గోమతి చక్రాలు అన్నా చాలా ఇష్టం. కాబట్టి వీటిని తీసుకొని వచ్చి ఇంట్లో వేడితో అమ్మవారికి ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం పూజలు చేయాలి. వెంకటి అమ్మవారికి సమర్పిస్తారు. ఓం లక్ష్మీదేవాయ నమ అనుకుంటూ పూజలు చేయాలి. ఇలా చేస్తే కష్టాలు అనేవి అసలు ఉండవు. దరిద్ర బాధల నుండి విముక్తిని పొందుతారు. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. కష్టనష్టాలు తొలగిపోతాయి. ఈ విధంగా ప్రతి నిత్యమూ లక్ష్మీదేవిని పూజించాలి. ఇదే విధంగా అమ్మవారి అనుగ్రహం పొందడానికి ప్రతినిత్యం ఉదయం లేవగానే ఈ పనులను తప్పనిసరి చేయాలి. అలానే ప్రతి శుక్రవారం, మంగళవారం ఎవరికీ ఉప్పుని దానం ఇవ్వకూడదు. ఉప్పు లక్ష్మీదేవితో సమానం. ముఖ్యంగా సాయంత్రం 6:30 దాటాక రాత్రి సమయంలో రాత్రి ఎప్పుడైనా అసలు ఎవరికీ ఏమి దానం ఇవ్వకూడదు. ముఖ్యంగా గడపకు ఇరువైపులా నిలబడి సాయంకాలాన ఏవైనా సరే దానాలు కాని, ధర్మాలు కాని ఇచ్చి పుచ్చుకోకూడదు. ముఖ్యంగా పాలు, పెరుగు, వెన్న, అలానే పచ్చడి, ఉప్పు ఇలాంటివి అస్సలు ఇచ్చి పుచ్చుకోకూడదు. చింతపండు, బెల్లం ఇవి ఎప్పుడైనా దాన ధర్మాలకు అస్సలు చేయకూడదు. కనీసం డబ్బులకి కూడా వీటిని ఈ సమయంలో ఇవ్వకూడదంటూ సాయంకాలంలంటే మధ్యాహ్నం, సాయంకాలం 6:30 ముఖ్యంగా 6:30 నుండి రాత్రి సమయంలో ఇవ్వకూడదు. ఎందుకంటే ఈ సమయం అంటే చాలా పవిత్రమైనటువంటిది. ఈ సమయంలో చేసే యాగాలు, యజ్ఞాలు, పూజలు, పరిహారాలు మంచి ఫలితాన్నిస్తాయి. ఎందుకంటే ఆ సమయంలో తథాస్తు దేవతలు, అశ్విని దేవతలు భూలోక సంచార చేస్తారు. అందువల్ల మనం వాటిని ఎప్పుడు కూడా ఆ సమయంలో దానం ఇవ్వకూడదు. అలా ఇస్తే మన ఇంటి లక్ష్మి వారితో పాటు వెళ్ళిపోతుంది. కాబట్టి గుర్తుంచుకుని ప్రతి ఒక్కరు కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ నియమనిష్టలు పాటిస్తూ అమ్మవారిని ఏ విధంగా పూజించాలి తెలుసుకున్నారు కదా. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండి కనక వర్షాన్ని కురిపించాలి అంటే ఇంట్లో ప్రతినిత్యం ఉదయం నిద్రలేవగానే ఈ పనులు అన్ని చేసి
లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు మీపై మీ కుటుంబంపై ఎలా వేళలో ఉండేలా చూసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.